శ్రీ శ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం 10వ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం. ఎప్పట్లాగే ముందుగా మనం సంస్కృత శ్లోకాన్ని విని, తర్వాత ప్రతి పదానికి అర్థం వివరించుకున్న తర్వాత తాత్పర్యాన్ని తెలుసుకొని, ఆ తర్వాత తెలుగులో కూడాను పద్యం విని, అప్పుడు విశ్లేషణకి వెళ్దాం. ముందుగా సంస్కృత శ్లోకం. सुधाधारासारैश्चरणयुगलान्तर्विगलितैः प्रपञ्चं सिञ्चन्ति पुनरपि रसाम्नाय महसः अवाप्य स्वां भूमिं भुजगणिभमत्युष्टवलयम् स्वमात्मानं कृत्वा स्वपिशिकुलकुण्डे कुहरिणी. శ్రవణానందాన్ని కలిగించిన శ్రావణికి మరొక్కసారి ఆశీస్సులు తెలియజేస్తూ, దీని ప్రతిపదార్థము తాత్పర్యాన్ని మనం తెలుసుకుందాం. హే భగవతి, చరణయుగళ నీ పాదద్వందముల అంతః మధ్య నుండి విగళితైహి స్రవించుచున్న సుధా అమృతము యొక్క ధారల ఆసారైహి వర్షాలచే ప్రపంచం నాడుల మార్గం అన్నమాట. ఇక్కడ 72,000 నాడుల మార్గం. సించంతి తడుపుతూ, పునరపి మళ్ళీ కూడా, రసా ప్లస్ ఆమ్నాయ అమృతం అధికంగా గల, మహసహ తేజస్సు నుండి, స్వాం నీదైన, భూమిం మూలాధార స్థానమును, అవాప్య పొంది, భుజగా సర్పముతో, నిభ సమానముగా, అదృష్టవలయం అధిష్ఠించబడిన కుండలాకారమైన దానిగా, స్వం ఆత్మానం తనదగు నిజస్వరూపమును కృత్వా చేసి, కుహరిణి రంధ్రమును కుల సుషుమ్న నాడికి మూలమైన కుండే చక్రమునందు స్వపిషి నిద్రిస్తున్నావు అంటూ దీని ప్రతిపదార్థం తెలుసుకున్నాం. ఇప్పుడు దాని యొక్క భావాన్ని విందాం, తాత్పర్యాన్ని తెలుసుకుందాం. హే భగవతి, కుండలిని స్వరూపిణివైన నీ 2 పాదాల మధ్య నుంచి స్రవిస్తున్న అమృత ధారల వర్షం చేత శరీరం నందలి 72,000 నాడులను సంపూర్ణంగా తడుపుతున్నావు. మళ్ళీ తిరిగి అమృత రూపుడైన చంద్రుడి నుండి క్రిందకి దిగి నీ స్థానమైన మూలాధార చక్రానికి చేరి, సర్పాకారంలో ఉన్న నువ్వు అందులో గల రంధ్రంలోకి చేరి విశ్రాంతి పొందుతున్నావు. ఈ శ్లోకంలో చంద్రమండల స్వరూపమైన శ్రీచక్రాన్ని గురించి మనకి చెప్తున్నారనమాట. దీనికి మనం లలితా సహస్రనామాల్ని అన్వయించుకోవాలి అంటే సుధాసారాభివర్షిణి, కులకుండాలయ, ఈ 2 కూడాను దానికి సంబంధించిన నామాల కింద మనం చెప్పుకోవచ్చు. ఈరోజు మనం ఈ పద్యాన్ని తెలుగులో దేవరకొండ శ్రీనివాస్ గారి కంఠస్వరంలో వింటున్నాం. చరణాబ్జముల నుండి యొల్కెడు సుధాసార ప్రవాహముతో స్వరయుక్తంబుగ సర్వనాడులను ప్రక్షాళించి, రాపై సుధాకర మార్గమును వీడి, స్వస్థలము వెన్కన్ మూలరంధ్రమునందురగంబుండెడి రీతి, చుట్టుకొని నీవే నిద్రగా వింతుగా. ఈ పద్యాన్ని మనకి పాడి వినిపించిన వారు శ్రీ దేవరకొండ శ్రీనివాస్ గారు. అమెరికాలో నివసిస్తారు వారు. వారికి కృతజ్ఞత అభినందనలు తెలుపుతూ దీని విశ్లేషణను విందాం మనం. ఈ శ్లోక విశ్లేషణలోకి వెళ్తే, నిన్నటి శ్లోకం ఈరోజు శ్లోకం కలిపి చెప్పుకుంటే ఇది పూర్తయినట్టుగా అనిపిస్తుంది అనమాట. అంటే నిన్నటి శ్లోకంలో మనకి పైకి ఎక్కడ నేర్పించారు, ఈరోజు మళ్ళీ ఆవిడ అమ్మవారు తన స్థానంలోకి ఏ విధంగా వచ్చి చేరతారు అన్నది ఇందులో చెప్తున్నారనమాట. ఇందులో శంకరుల వారు మనకి ఒక పదాన్ని వాడారు, అది ప్రపంచం అన్నారు. ఈ ప్రపంచం అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ షట్చక్రాలు
గ్రంథిత్రయము సుషుమ్న నాడితో గల సంబంధం ఉన్న ఈ నాడులు ఎన్ని 72,000 నాడులు. ఇదొక అర్థం అన్నమాట. అంటే ఆరోహణలో అమ్మవారు సహస్రం చేరినప్పుడు ఆవిడ పాదాల నుండి ప్రవహించే అమృత ధార ఈ సాధకుని దేహంలో ఉన్న ఈ నాడులన్నిటినీ తడిపి మనకి బ్రహ్మానందాన్ని కలిగిస్తుంది అంటున్నారు. అక్కడి నుండి ఆవిడ తన స్థానమైన మూలాధారానికి చేరి సర్పాకారంలో ఉన్న 3.5 వలయాలతో ఉండి విశ్రాంతి తీసుకుంటుందిట. లలితా సహస్రనామంలో కులకుండాలయ అన్న నామానికి మనం సమన్వయపరిస్తే గనక మూలాధార కర్ణికా మధ్యగతో బిందు కులకుండం కమలకంద మధ్యస్థిత చిత్రతుల్యం తదేవాలయః స్వాస్థానం యస్యాః తస్మిన్నాసమంతల్లాయః సుషుప్తిరివ యస్యా ఇతి వా సా కుండలినీ ఇతి యావత్ తదుక్తమాచార్య భగవత్పాదైః. మూలాధారం నుండి సహస్రం దాకా ఉండే సుషుమ్న మార్గాన్ని కులమార్గమని కులకుండలమని అంటారు. ఈ మార్గం నుండే పైకి క్రిందికి నిరంతరం అమ్మవారు చరిస్తూ నిలుస్తూ ఆరోహిస్తూ అవరోహిస్తూ ఉంటారు. అమ్మవారు మనలో ఎక్కువగా నివసించే స్థానం ఈ కులకుండమే అన్నమాట. అందుకని ఈ స్థానం అమ్మవారికి ఆలయం. మూలాధార స్వాధిష్టాన మణిపూర చక్రాలకు సంబంధించిన ఈ కుండాన్ని ఊహిస్తే దాన్ని కులకుండం అని చెప్పే పద్ధతి కూడా ఉంటుందన్నమాట. స్వపిషి కుల కుండే కుహరిణి అన్నారు సౌందర్యలహరిలో మనకి. కులకుండము తన నిలయముగా కలది అని దీనికి నామం అన్నమాట. సుధాసారాభివర్షిణి అన్న నామం కూడాను మనం అన్వయపరిస్తే గనక సుధాయాః తత్కర్ణికా చంద్ర సంబంధిన్యా ఆసరో ధారా సంపాతః తమపి వర్షితుం శీలమస్యాః అమృతస్య ధారా బహుధా దోహమానం చరణం నో లోకి సుదితాం దధాత్వి ఇది శృతేః. ఈ కమలం యొక్క కన్నిక నుండి అమృతధార సంపాతాలు వర్షించే స్వభావం కలది ఈ దేవి. శృతిలో ఆమె పాద కమలము అమృతధారలను వర్షిస్తుంది. అవి లోకాన్ని అన్ని దిశలా వ్యాపించి తృప్తిని మనకి సంతుష్టిని కలుగజేస్తుంది అంటున్నారు. ఈ సహస్ర కమలాల మధ్య అయిన దేవి తన్ను కొల్చే వారికి అమృతధారలు వర్షించి అమృతత్వాన్ని వసంగుతుందన్నమాట. నేనను భ్రాంతి నశించి పరమాత్మతో ఐక్యం పొందే జీవోన్ముక్తుణ్ణి చేస్తుంది ఈ నామం. ఇందులో శివశక్తులు శివచక్రాలు 4, శక్తి చక్రాలు 5, మొత్తం కలిపి 9 చక్రాలు ఉన్నాయన్నమాట. ఇవి నవయోనులు అంటారు. వీటి నుండి పరాశక్తి దేహం ఉత్పన్నం అవుతుంది. త్వక్ అంటే చర్మం, రక్తము, మాంసము, మేధస్సు, అస్థులు అంటే ఎముకలు అనే 5 శక్తులు మూలకాలైతే మధ్య, శుక్లము, ప్రాణము, ఓజస్సు అనే 4 శివ మూలకాలు అవుతాయి. శక్తి మూలకాలు 5 అవి, ఇవి శివ మూలకాలు అన్నమాట. ఈ 9 ధాతువులు నవచక్రాత్మకాలు. దశమయోని బిందు. ఈ బిందువే పరాశక్తి జగన్మాత. అంటే నవచక్రాత్మకమైన మన దేహంలో బిందు స్థానంలో ఆ పరాశక్తి కూర్చుని ఉన్నారు. ఈ విధంగా యోగశాస్త్రంలో శిరస్సు చంద్రమండలం అంటూ చెప్తారు. శివుడికి అమ్మవారికి శిరస్సున చంద్రవంక ఉండడం మనందరం చూస్తూనే ఉంటాం. ఈ చంద్రమండలమే శ్రీచక్రం. ఇదే శ్రీ విద్య. ఎందుకంటే శ్రీ విద్యా మంత్రానికి 16 అక్షరాలున్నాయి. చంద్రుడికి కూడాను 16 కళలు. ఈ విషయాన్ని శుభోదయ వ్యాఖ్యానంలో లక్ష్మీధర పండితుల వారు మహారహస్యంగా పేర్కొన్నారన్నమాట. అందుకే అందులో ఉన్న సహస్రారం చక్రంలో బిందువులో ఉన్న అమ్మవారి పద కమలాల నుండి స్రవించే అమృత ప్రవాహం సాధకుని నాడీ మండలాన్ని పరిశుద్ధం చేస్తుంది అన్నది దీంట్లో సారాంశం కింద మనం గ్రహిస్తాం అన్నమాట. సహస్రార చక్రం ఇందాక మనం చెప్పుకున్నట్టుగా చంద్రమండల స్థానాన్ని సూచిస్తుందంటే శివుని శిరస్సు పైన చంద్రుడు ఉంటాడు అన్న విషయం జీవుని మెదడులో మనస్సు ఉండడాన్ని సూచిస్తుంది అనమాట. చైతన్యరహితంగా నిశ్చల నిర్వికార స్థితిలో శివునికి అమ్మవారి సంస్పర్శతోటి చైతన్యం కలిగి సృష్టికి ఉన్ముఖుడయ్యాడు ఆయన. వారిద్దరి సాయుధ్య స్థితి నుండి సృష్టిగా అమ్మవారు వేరై అవరోహణ చెందుతారని చెప్పడం ఈ శ్లోక వృత్తాంతం. మానవ శరీరంలో సహస్ర కమల చంద్రాల నుండి జరుగు ఈ అవరోహణకు ప్రారంభంలో అమ్మవారి 2 పాదాల నుండి సుధాధార పాతం జరిగి శరీరం నందరి సమస్త నాడీ మండలం తడపబడి ఉద్దీపనం చేయబడుతుంది. మనం చెప్పుకున్నట్టుగానే ఈ కుండలిని శక్తి 7 స్థానాల్లో మూలాధారము, స్వాధిష్టానము, మాణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞాచక్రాలు, సుషుమ్న నాడులు ఈ నాడ వ్యవస్థ
ఇవి వరుసగా మనకి పృథ్వీ, అగ్ని, జలం, వాయువు, ఆకాశం, మనసు అనే 6 తత్వాలతోటి గంధం, రసం, రూపం, స్పర్శం, శబ్దం, మనస్సు ఏడవదిగా గల సహస్రకమలం. 5 తన్మాత్రలు, 5 మహాభూతాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, అంతఃకరణతో కలిసి 21. సహస్రకమలంలో మాయాతత్వము, శుద్ధ విద్య, మహేశ్వరుడు, సదాశివుడు మొత్తం 4 అన్నమాట. 4 అక్షరాలతో కూడిన రక్తవర్ణంతో ఉంటుంది. దీనికి అధిపతి విఘ్నేశ్వరుడు. తల దగ్గర నుండి పాదాల వరకు ఉండే మానవ శరీరాన్ని 47 నక్షత్రాలతోటి న్యాసం చేస్తే వెన్నుముక కింద కొన వద్ద మూలా నక్షత్రం వస్తుంది. ఆ చక్రాన్ని మూలాధార చక్రం అంటారు. ఈ చక్రంలో శ్వాస అహోరాత్రంగా మనకి 60 గడియల కింద ఉంటుందన్నమాట. అంటే 24 గంటలు. కొన్ని రోజుల్లో కొంచెం ఎక్కువగా కూడాను కనబడుతూ ఉంటుంది మనకి. ఈ చక్ర అధిష్టాన దేవత పేరు సిద్ధ విద్య. ఈ సిద్ధ విద్యా దేవత 5 ముఖాలు కలిగి పసుపచ్చ రంగులో శాకిని శక్తి రూపంలో ఉంటుంది. ఇది సప్తధాతువుల్లోనూ అస్థి ధాతువుకు అధిదేవతగా ఉంటుందన్నమాట. ఇక్కడ బీజాక్షరంతోటి వాళ్ళు పూజ చేస్తుంటారు. మూలాధార చక్ర అధిష్టాన దేవత అయిన ఈ సిద్ధాదేవి 4 దళాలు కల పద్మంలో కన్నిక మధ్యలో ఉన్న కన్నిక దగ్గర ఉంటుంది. ఈ పద్మానికి సంబంధించిన 4 బీజాక్షరాలు 4 పరిదేవతలలో అమ్మవారిని సేవిస్తూ ఉంటారన్నమాట. ఇది శాశ్వత జ్ఞానాన్ని పెంపొందింపజేసే విద్యాసిద్ధిని ప్రసాదిస్తుంది ఈ దేవి మనకి. ఇది పృథ్వీ తత్వాన్ని కలిగి ఉంటుంది మూలాధారం అన్నది మనం నిన్నటి ఎపిసోడ్‌లో కూడా చెప్పుకోవడం జరిగింది. దానికి మనం బీజాక్షరం కూడా చెప్పుకున్నాము. చతురస్రాకారంలో ఉంటుందని కూడా చెప్పుకున్నాం. ఇక్కడ అపాన వాయువుకు సంబంధించిన క్రియ జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఇందులో మనకి 3 ముఖ్యమైన నాడులుంటాయి. రక్తహొయ, సినీవాలి, కుహునాడులు. వీటి వల్ల మనకి మలమూత్రాలు, శుక్లశోణాదులు బయటకొస్తూ ఉంటాయన్నమాట. పంచకోశాల్లో ఒకటైన అన్నమయ్య కోసం, సప్త సముద్రంలో ఒకటైన లవణ సముద్రము ఈ చక్రానికి సంబంధించినవి అంటారు. అలాగే దీనికి లోహం బంగారం అన్నమాట. ఔషధం కూడా ఉంటుందట. అది శిలాజిత్తు భస్మం అంటారట. ఈ ఉపాసన చేసేవాళ్ళు ముద్గోదనము, పెసరపప్పు పులగం అంటాం కదా! అది. అది తీసుకుంటే శక్తొస్తుంది అని అంటుంటారు. అంటే ఇక్కడ మనకి ఈ శనిగ్రహ కిరణాలు ఈ మూలాధార చక్రాన్ని నిర్మాణానికి కారణమవుతాయన్నమాట. ఈ చక్రం వద్ద ఉన్న కిరణాల సంఖ్య 56ట. ఈ చక్రం ఆరోగ్యమైన స్థితిలో ఉన్నవారు బలం కలవారై ఉంటారట. శ్రద్ధ చాలా ఎక్కువుంటుందట వీళ్ళకి. ఆత్మ నిగ్రహం కూడాను చాలా ఎక్కువుంటుంది వీళ్ళకి. ఇది బలహీనత చెందితే శక్తులన్నీ పోయి అనారోగ్య పాలవుతాం అన్నమాట. దాంట్లో మొదటి మెట్టుగా మనకసలు సహనం అన్నది పోతుంట. మూలాధార చక్ర 4 దళాల్లో వాయువు ఒక దళాన్ని, ఘ్రాణరంధ్రాలు దళములు 2, ముక్కుతూలం 1 కలిసి మూలాధారానికి 4 దళముల కింద చెప్తుంటారన్నమాట. మనకి మనోబుద్ధి చిత్త అహంకారాలు అంటారు కదా! అంతఃకరణలు ఆ 4 దళాలు అన్నమాట. ఇకపోతే యంత్రపరంగా చూసుకుంటే ఇది మనకి షట్కోణాలతో కలిగి ఉన్నటువంటి యంత్రం అన్నమాట. ఈ షట్కోణాల్లో కూడాను మనకి త్రిశూలాలు చివరగా వేసి ఉంటారు. మనం జనరల్‌గా పిల్లలకి స్టార్ ఎయండ్రా అంటే స్టార్ బొమ్మ నేర్పించినప్పుడు ఒక త్రిభుజం వేసి దానికి ఆపోజిట్‌గా ఇంకో త్రిభుజం వేసి ఒక స్టార్‌ని తయారు చేస్తాం గదా! ఆ రూపంలో ఉంటుందన్నమాట. చూసారా? మనం చిన్నప్పటి నుంచి కూడాను అనేక రకాల షేప్స్ నేర్చుకుంటూ ఉంటాం, వేసుకుంటూ ఉంటాం. కానీ ఈ రకమైన ఆకారాన్ని చూసినప్పుడల్లా అమ్మవారిని స్మరిస్తే అంతకు మించిన పరమార్థం ఏదీ లేదు. కాపోతే దీంట్లో బీజాక్షరాల క్రమం చెప్పడానికి వీలుగా ఉండేట్టుగా ఉండదు కాబట్టి ఇక్కడ నేను ప్రస్తావించడం లేదు దాన్ని. చివరిగా ఆదిశంకర్లు ఒక మాటన్నారు. అన్నం ఎదురుగా పెట్టుకొని భిక్షాటనకి వెళ్ళినట్టుగా మనలో ఉన్న శక్తి స్వరూపాన్ని మనం తెలుసుకోక బయటికి వెళ్లి వెతకడం అనేది అవివేకం అన్నారు. అందరికీ మరొకసారి మనవి. ఎవరు కూడాను ఏ రకమైన యంత్రాలను గాని, బీజాక్షరాలను గాని తమంతట తాము ప్రాక్టీస్ చేయకూడదు. గురుముఖతః నేర్చుకోవాల్సిందే. స్త్రీలకు సంబంధించిన గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడాను ఈ శ్లోకం చదువుకోవచ్చు అంటూ చెప్తూ ఉంటారనమాట. ఇది కాకుండా మనకి ఇంకా ఇందులో ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే మనం ఏది కూడాను మనంతట మనం ప్రాక్టీస్ చేయకూడదు. గురుముఖతః మాత్రమే మనం నేర్చుకుని దాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. చాలామంది సాధకులు, గొప్ప గొప్ప యోగులు వీళ్ళందరూ సిద్ధులు వీళ్ళంతా కూడాను ఈ చక్రాల మీద కమాండ్ తెచ్చుకొని యోగస్థితికి చేరుతూ ఉంటారు.
ఇవి చాలా ప్రాసెస్ తోటి, చాలా శ్రమతో కూడినటువంటి విద్య ఇదంతా కూడాను. మహానుభావులు, మన ఋషులు మనం ఎన్ని సార్లు తలుచుకున్నా వారిని తప్పులేదు. వాళ్ళు ఇలాంటివన్నీ దాటి, ఇలాంటి స్థితులు ఉంటాయి అంటూ మనకి వేరే ప్రపంచంలోకి వెళ్ళి, మన కోసం మళ్ళీ ఇవన్నీ రచించి మనకందించారు. వారందరికీ కూడాను శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుకుంటూ, మళ్ళీ రేపు ఇదే సమయానికి, ఇదే ఛానల్‌లో ఇంకో శ్లోకంతోటి కలుద్దాం. అంతవరకు సెలవు.